హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మ్యాథ్స్లో మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తీసుకొని మళ్ళీ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు మనము ప్రీవియస్ పేపర్స్ 2023 కానీ 24 కానీ 25 కానీ ఇప్పుడు 25లో 25 మే మనకు 25 మేలో షిఫ్ట్ 2 ఆ రోజు పేపర్ ఏ విధంగా వచ్చింది, మ్యాథ్స్ ఏ విధంగా ఉందో మనము డీటెయిలింగ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మ్యాథ్స్ గురించి మనం మ్యాథ్స్ పేపర్ 20 మార్క్స్ ఏ విధంగా వచ్చినాయి దాన్ని డీటెయిలింగ్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్? కరణీయ సంఖ్య అంటే కరణీయ సంఖ్య ఏది అంటారు. సో కరణీయ సంఖ్య అంటే ఏంటండి? ఇర్రేషనల్ నెంబర్ అంటే ఫస్ట్ ఇర్రేషనల్ నెంబర్ గురించి తెలుసుకోవాలి మనం. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు ద ఇర్రేషనల్ నెంబర్ ఇక్కడ ఆప్షన్ చూస్తే మనకు డైరెక్ట్ 4th వన్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చేయండు. ఓకేనా? మనం 10th క్లాస్ మనకు 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అండి ఇది. 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ 4 మార్క్స్ క్వశ్చన్ యాన్యువల్ వస్తుండే. షో దట్ √2, √3, √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ఇస్తుండే. ఐదర్ √2 ఆర్ √3 ఆర్ √5 ఏదో ఒక క్వశ్చన్ ఇస్తుండే. డైరెక్ట్ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. కానీ మ్యాథ్స్ మీద అవగాహన లేనాడు మధ్యలో తర్వాత బైపీసీ తీసుకొని అది సిఈసి తీసుకున్న వాళ్ళు తర్వాత మ్యాథ్స్ గురించి కొంచెం మర్చిపోతారు. వాళ్ళ కోసం అవగాహన రావడానికి ఒకసారి చూద్దాం. ఇర్రేషనల్ నెంబర్ కరణీయ సంఖ్య అంటే ఏంటంటే విచ్ కెనాట్ రిటర్న్ యాజ్ p/q ఫామ్. ఏదైతే p/q ఫామ్ లో రాయరాదో దాన్ని ఏమంటారు అంటే ఇర్రేషనల్ నెంబర్ అంటారు. p/q ఫామ్ లో రాయరాదు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు √2 వాల్యూ ఉందనుకోండి. √2 వాల్యూ ఏ విధంగా రాసుకుంటాం? 1.41415 అది కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అది ఆ విధంగా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? సో ఆ విధంగా p/q ఫామ్ లో దీన్ని రాయరాదు కాబట్టి అప్పుడు దీన్ని ఏమంటారు? ఇర్రేషనల్ నెంబర్ అంటారు. ఓకే, అదే విధంగా ఇప్పుడు మనం ఒకసారి ఆప్షన్ చూస్తే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి మీరు. ఇది 616 కాదు 216. ఓకే, ప్రింటింగ్ మిస్టేక్ కాదు, జస్ట్ వీళ్ళు ఆన్లైన్లో కన్వర్ట్ చేసినప్పుడు కొంచెం ప్రింటింగ్ మిస్టేక్, అది ఒకసారి గమనించండి. ఓకేనా? సో మరి ఈ ఆప్షన్ ఎందుకు కాదు అంటే 216 ఇక్కడ ఏముంది మనకు? క్యూబ్త్ రూట్ ఆఫ్ 216. ఓకేనా? క్యూబ్త్ రూట్ ని ఏ విధంగా రాసుకుంటే హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3గా రాయొచ్చు. ఓకే, క్యూబ్త్ రూట్ ఆఫ్ 216 దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 216 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. 216 కి ఫ్యాక్టర్స్ తీస్తే 216 కి ఫ్యాక్టర్స్ తీసుకుంటే 6 3 18, 6 6 అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 6 cube 1 2 3 6 cube హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. ఈ 3 క్యాన్సిల్ అంటే ఏమొచ్చింది మనకు? 6 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదు కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. నెక్స్ట్ 3.14. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? 3.14. ఓకే, డెసిమల్లో ఇచ్చేయండు, పాయింట్స్ లో ఇచ్చేయండు, దాన్ని p/q ఫామ్ లో కన్వర్ట్ చేయించండి. 314 బై పాయింట్ కోసం ఒకటి పెట్టిన పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి. 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100 పెట్టిన. p/q ఫామ్ లో రాసినాం కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ 5√4. నెక్స్ట్ ఏంటండి? 5√4 అంటే సో 5 ఇంటూ √4 ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి? 2గా రాసుకోవచ్చు. ఓకేనా? మీకు ఆల్రెడీ తెలుసు √4 ఈజ్ ఈక్వల్స్ అంటే √2 స్క్వేర్ రూట్ క్యాన్సల్ 2 మిగులుతుంది అంటే 5 ఇంటూ 10. 2 అంటే ఏమొస్తుంది మనకు? 10. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. ఈ 3 ఆప్షన్లు కాదు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ √5 ఇస్ ద ఇర్రేషనల్ నెంబర్. ఓకే, సో √5 ఇస్ ద ఇర్రేషనల్ నెంబర్. ఒకసారి గమనిస్తే మనకు ఇది 10th క్లాస్ సిలబస్ నుంచి వచ్చిందండి. ఫస్ట్ క్వశ్చన్ మనకు కంప్లీట్గా ఎక్కడి నుంచి వచ్చింది? 10th క్లాస్ సిలబస్ నుంచి వచ్చింది. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏముంది మనకు? సెకండ్ క్వశ్చన్ HCF of two numbers is 4. HCF of two numbers is 4 and their product is 160. Then their LCM. Okay, HCF of two numbers, రెండు సంఖ్యల గసాబా ఎంత అండి? 4. మరియు వాటి లబ్ధం 160 అయితే LCM ఎంత అన్నాడు. అంటే ఫస్ట్ క్వశ్చన్ చూసే కంటే ముందు ఒకసారి LCM మరియు HCF అంటే ఏంటో చూసుకోవాలి. LCM అండ్ HCF, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద LCM అండ్ HCF?
గసాగు మరియు గసాబల మధ్య సంబంధం తెలుసుకోవాలి. ఒక ఫార్ములా ఉంటుందండి. గసాగు మరియు గసాబల మధ్య సంబంధానికి ఒక ఫార్ములా, రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్స్ టు గసాగు ఇంటూ గసాబా. గసాగు ఇంటూ గసాబా. ప్రొడక్ట్ ఆఫ్ two numbers is equals to LCM into HCF. LCM into HCF. ఇది ఫార్ములా అండి. రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్స్ టు కసాగు ఇంటూ గసాబా. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిందండి హెచ్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ అన్నాడు. ఓకేనా, రెండు సంఖ్యలు ఏమనుకుందాం, ఏ ఇంకా బి అనుకుందాం, ఎల్సిఎంని ఎల్సిఎంఏ అనుకుందాం, హెచ్సిఎఫ్ని హెచ్సిఎఫ్ఏ అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు రెండు ఫార్ములా ఏంటిది, రెండు సంఖ్యల లబ్ధము ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇది ఫార్ములా. ఓకేనా, దీంట్లో మనకేమి ఇచ్చిండు, హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ అన్నాడు, హెచ్సిఎఫ్ ఇచ్చిండు, ఈ వాల్యూ ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, ఎల్ ఇంటూ 4 అండ్ దేర్ ప్రొడక్ట్ అంటే రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చిండు, దేర్ ప్రొడక్ట్ ఎంత ఇచ్చిండు, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 160. అయితే ఎల్సిఎం ఎంత అన్నాడు, దెన్ ఫైండ్ ఎల్సిఎం అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మల్టిప్లై ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎల్ ఇక్కడ ఉంచుతున్నాం, ఇక్కడ మల్టిప్లై ఉంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. అంటే ఏమొస్తుంది, 160/4. సింప్లిఫై చేసుకుంటే 4 4 ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 40. ఒకసారి చెక్ చేసుకుంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం కొంచెం పెద్ద అనిపించినా కానీ ఇది ఒక ఫార్ములా తెలిస్తే 1 నిమిషంలో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది మనకు దాదాపు 8th క్లాస్ నుంచి ఇచ్చింది, 8th లేదా 9th. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. లెట్స్ సీ థర్డ్ క్వశ్చన్. వాట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్ విత్ n ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ విత్ n ఎలిమెంట్స్. దట్ మీన్స్ ఎ సెట్ కంటైన్స్ n ఎలిమెంట్స్. అంటే ఏంటి, ఒక సమితిలో n మూలకాలు ఉంటే దాని యొక్క ఉపసమితుల సంఖ్య, ఒక సమితిలో n మూలకాలు ఉంటే దాని యొక్క ఉపసమితుల సంఖ్య. డైరెక్ట్ ఫార్ములా అండి ఇది. సో ఉపసమితుల సంఖ్య ఫార్ములా ఏంటిదంటే 2 to the power of n. ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్ ఈజ్ 2 power n. ఎట్లా 2 power n చూసుకుందాం ఒకసారి. ఒక ఎగ్జాంపుల్ తోటి పోతే మీకు ఎప్పటికి గుర్తుండిపోతుంది, ఒకసారి చూద్దాం. ఒక సెట్ ఏ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3. ఏ సెట్ తీసుకున్న ఏ అని, దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ హియర్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం, n ఈజ్ ఈక్వల్స్ టు 3. n ఈజ్ ఈక్వల్స్ టు 3. మనకి ఇచ్చిన ఫార్ములాతో ఎన్ని, మనకు 2 power n ఉండాలి, ఉపసమితుల సంఖ్య ఎన్ని ఉండాలి, సబ్సెట్స్ ఎన్ని ఉండాలి, 2 power n. దట్ మీన్స్ 2 power n మీన్స్ 2 power 3. 2 power 3, how can we write that, 2 into 2 into 2. దట్ మీన్స్ 8. 8 ఉపసమితులు ఉంటాయి, 8 సబ్సెట్స్. లెట్ us see how is the 8 సబ్సెట్స్. ఆ 8 సబ్సెట్స్ ఏ విధంగా వస్తాయనేది చెక్ చేసుకుందాం. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు, లెట్ us take the subsets are b అనుకోండి. సో 1, 2, 3, నెక్స్ట్ 1, 2 subsets. These are all subsets. 1, 2, 1, 3, next 2, 3. How many completed? 1, 2, 3, 4, 5, 6. 6 completed and remaining 2. Okay, every set is a subset of that set. Every set is a subset of that set. ప్రతి సమితి దానికి ఉపసమితి అవుతుంది. అంటే 1, 2, 3. And one more, every set has a pi set is a subset. Okay, pi set means null set. శూన్య సమితి కూడా సమితికి ఉపసమితి అవుతుంది. అంటే ఎన్ని ఉన్నాయి మనకు, 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చినాయి మనకు. అంటే ఇది, సో ఒక సమితిలో n మూలకాలు ఉంటే దాని ఉపసమితుల సంఖ్య ఫార్ములా ఏంటిదండి,
2 పవర్ n, 2 పవర్ n. కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. a ఈజ్ ఈక్వల్స్ టు 1,2ని తీసుకుందాం. మళ్ళీ పెద్ద అయితే ఇక్కడ అంత పెద్ద పెద్ద అయిపోతుంది. మీరు మళ్ళీ తర్వాత ఇంకో 3, 4 తీసుకోండి, 5 తీసుకోండి, ఒకసారి ట్రై చేయండి. ఎప్పటికి గుర్తుండిపోతుంది, మనకి ఈజీగా వచ్చేస్తుంది. a ఈజ్ ఈక్వల్స్ టు 1,2 అంటే మొత్తం n ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని మూలకాలు ఉన్నాయి ఇందులో? హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్? 2 ఎలిమెంట్స్. దట్ మీన్స్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. 4 రావాలి. చూద్దాం ఒకసారి. సో b ఈజ్ ఈక్వల్స్ టు 1, 2. Every set has a subset of that set only. 1, 2. 5 is the subset of that set. Null set. 1, 2, 3, 4. వచ్చినా 2 square is equals to 4. వచ్చినా ఓకేనా? 2 power n is the right answer. కన్ఫ్యూజ్ కావద్దు, 2 power n plus 1 n square 5 అని. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు డైరెక్ట్ ఫార్ములా డిరైవ్ చేసుకోవచ్చు కావాలంటే. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి 8 అంటే దాన్ని 2 పవర్ ఏ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా? ఈజీగా దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అగైన్ క్వశ్చన్ ఫ్రమ్ సెట్స్. 2 క్వశ్చన్స్ ఇచ్చిందండి సెట్స్ నుంచి. సెట్స్ అనేది మనకు 10th క్లాస్లో ఉంది. ఓకేనా? ఇప్పటిదాకా మనకు వచ్చిన 10th క్లాస్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి? 3-4 క్వశ్చన్స్ వచ్చినాయి మనకు 10th క్లాస్ నుంచి. ఓకేనా? ఇప్పుడు మనం 5 చెప్పుకున్నాం కావచ్చు, అందులో 3-4 మనకు 10th క్లాస్ నుంచి వచ్చినాయి. ఓకేనా? సెట్స్ ఏమి ఇచ్చిన క్వశ్చన్? ఇఫ్ బి సబ్సెట్ ఏ, బి అనేది ఏ కి ఉపసమితి అయితే విచ్ ఆఫ్ ద కండిషన్ ఇస్ ద రైట్. ఓకేనా? విచ్ ఆఫ్ ద కండిషన్ ఇస్ ద రైట్ అంటే ఏంది? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి అవుతుందా? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఆర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు నల్ సెట్ 5. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చెక్ చేసుకుందాం. మీకు డైరెక్ట్ ఇదే ఆన్సర్ అని చెప్పేస్తే మీకు అర్థం అవుతుంది కావచ్చు, కానీ తర్వాత మర్చిపోతాం. కాకపోతే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇంతకుముందు సబ్సెట్స్ ఏ విధంగా రాసుకున్నామో ఆ విధంగా ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేసుకుందాం. ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏదైనా ఒక సెట్ తీసుకోండి 1, 2, 3. అగైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3. వాట్ ఈస్ ద సబ్సెట్? బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. బి అనేది ఏకి ఉపసమితి అవుతుంది అన్నాడు. అంటే ఏంది? బి ఈజ్ ఈక్వల్స్ టు మీరు ఏదైనా తీసుకోండి. ఎన్ని ఉపసమితులు ఉంటాయని చెప్పుకున్నాం మనం? హౌ మెనీ సబ్సెట్ ఆఫ్ దట్ సెట్? 2 పవర్ n అనుకున్నాం కదా. అంటే 8 ఉంటాయి. 8లో ఏదైనా ఒకటి తీసుకోండి మీరు. ఎనీ వన్ యూ కెన్ టేక్. 1, 2, 3 తీసుకుంటారా, 5 తీసుకుంటారా, దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, నేనేం చేస్తున్నా? ఓన్లీ 1, 2 తీసుకున్నాం. లేటెస్ట్ టేక్ దట్ 1, 2. బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ దట్ సెట్. అంతే కదా, 1, 2. ఇప్పుడు ఈ కండిషన్ అప్లై చేసుకుందాం మనం. ఈ కండిషన్ చెక్ చేసుకుందాం. వాట్ ఈస్ దట్? ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ సైడ్? బి అవుతుందా కాదా అని అడిగాను. చెక్ చేసుకుందాం. 1, 2, 3 యూనియన్ 1, 2. యూనియన్ మీన్స్ సమ్మేళనం. యూనియన్ అంటే ఏంది? అన్ని మూలకాలను కలిపి రాస్తే దాన్ని యూనియన్ అంటారు. ఏలో ఉన్నాయి, బిలో ఉన్నాయి, అన్ని కలిపి రాయాలి. కామన్గా ఉంటే ఒకసారి రాస్తే సరిపోతుంది. అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాసేస్తే ఈజీ అయిపోతుంది. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1, 2 ఉంది, ఇక్కడ 1, 2 ఉంది, కామన్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి 1, 2 రాసినాం. మళ్ళీ ఏమొచ్చింది? 3. అంటే 1, 2, 3 దేనికి ఈక్వల్ అయింది? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏకి ఈక్వల్ అయింది. కాబట్టి ఆన్సర్ తప్పు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి అంటుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఒకసారి చెక్ చేసుకుందాం. లెట్ us take that. A intersection B is equals to what is the A here? 1, 2, 3 intersection 1, 2. Intersection means only you can write as a common numbers. కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాసుకోవాలి మనం. అంటే ఏంటి? ఈ రెండిట్లలో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1, 2 ఉంది, 1, 2 ఉంది, అది మాత్రమే రాసుకోవాలి. 1, 2 అంటే ఏమొచ్చింది మనకు? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1, 2 అంటే దేనికి ఈక్వల్ అండి? బికి ఈక్వల్. అంటే ఈ ఆన్సర్ కరెక్ట్ అయింది. ఓకేనా? అట్లనే మనం ఈ 3rd, 4th కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకు కాదు, మనం బ్రీఫ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? 3rd, 4th కూడా ఒకసారి చూద్దాం. సో అగైన్
A is equals to 1, 2, 3 and B is equals to, I have taken 1, 2. Okay, A minus B. What is the A here? 1, 2, 3 minus B. What is the B? 1, 2. A minus B అంటే ఏంటి? A minus B అంటే ఏలో బిలో కామన్ ఉన్నాయి తీసేసి రిమైనింగ్ రాసుకోవాలి. ఏలో బిలో కామన్ ఏమేమి ఉన్నాయి? 1, 2 ఉంది, 1, 2 ఉంది, 1, 2, 1, 2 క్యాన్సిల్ చేసి అంటే మిగిలింది ఏంది మనకు? A మైనస్ B ఈజ్ ఈక్వల్స్ టు 3. దేనికి ఈక్వల్ అనేది? దేనికి ఈక్వల్ కాదు, ఏకి ఈక్వల్ కాదు, బికి ఈక్వల్ కాదు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్, ఏ ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్స్ టు పై. ఏ ఇంటర్సెక్షన్ B. వాట్ ఇస్ ఏ ఇంటర్సెక్షన్ B మీన్స్? ఇంతకుముందే మనం చేసినాం ఇక్కడ. ఏ ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది మనకు? B వచ్చింది. పై వస్తుందా మరి? పై రాదు. ఏ ఇంటర్సెక్షన్ B ఈజ్ నాట్ ఈక్వల్స్ టు పై. ఆల్రెడీ సెకండ్ ఆప్షన్ లో మనకి ఏ ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు B వచ్చేసింది కాబట్టి పై కాదు. అంటే ఈ ఆప్షన్ కూడా కాదు. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇందులో మనం ఏం నేర్చుకున్నామండి సెట్స్ లో? ఇప్పుడు సబ్సెట్స్ నేర్చుకున్నాం, యూనియన్ ఎట్లా చేయాలో నేర్చుకున్నాం, ఇంటర్సెక్షన్ ఎట్లా చేయాలో నేర్చుకున్నాం, A మైనస్ B ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. ఇవి గుర్తుంచుకున్నారనుకోండి మీకు ఒక మార్క్ వస్తుంది సెట్స్ నుంచి. సెట్స్ నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ అనేది మనం ఎప్పుడు కూడా వదులుకోవద్దు, ఎందుకంటే వెరీ 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 ఈజీ చాప్టర్ సెట్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is a factor of a polynomial x square minus 5x plus 6? x square minus 5x plus 6. x square minus 5x plus 6 అనే బహుపది యొక్క ఏ కారణాంకం ఏదవుతుంది అని చెప్పాడు. మనం కారణాంకాలు ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా నేర్చుకున్నాం మనం. x is equals to minus b plus or minus square root of b square minus 4ac by 2a. అంటే x is equals to minus b plus or minus square root of b square minus 4ac by 2a. మన ప్రీవియస్ మనం పాలినామియల్స్ చాప్టర్ చెప్పుకున్నప్పుడు ఆ ఫార్ములా చెప్పిన. ఆ ఫార్ములా ఒకవేళ గుర్తు రాకపోతే ఇంకే విధంగా చేయాలనో కూడా చెప్పిన మీకు. ఆప్షన్స్ తీసుకొని కూడా మనం అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యాక్టర్? ఫ్యాక్టర్ మీన్స్ కారణాంకం అంటే ఏంటి? కారణాంకం అంటే ఏంటంటే ఏదైతే వాల్యూ ఉందో అది తీసుకొచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అది 0 అయితే దాన్ని ఫ్యాక్టర్ అంటారు. ఎనీ వాల్యూ ఫ్రమ్ గివెన్ దట్ ఆప్షన్స్, ఎనీ వాల్యూ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ పాలినామియల్. If it becomes 0, then it is called factor of that polynomial. It is nothing but a 0 of the polynomial. ఓకేనా? అంటే ఏంటి? ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు x square minus 5x plus 6 ఉంది, ఈక్వల్స్ టు దీన్ని 0 తీసుకుంటున్నాం. దట్ ఇంప్లైస్ x is equals ఏమొచ్చిందండి? 3. ఈ 3 తీసుకొచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏమొస్తుంది? ఇన్ ద ప్లేస్ ఆఫ్ x I am substituting 3 square minus 5 into 3 plus 6 is equals to 3 square 9 minus 15 plus 6. 9 plus 6 15. 15 minus 15 equals to 0. 0 వచ్చిందా? దెన్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు ఇంకా మిగతా చెక్ చేసుకోండి అంటే x plus 3. అగైన్ యూ కెన్ టేక్ యాజ్ 0, దట్ ఈస్ x is equals to minus 3. Substitute here. Same in the given polynomial, minus 3 whole square minus 5 into minus 3 plus 6. Minus whole square, minus to the power of even number, it becomes positive. Minus power సరి సంఖ్య అయితేనేమో పాజిటివ్ అవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే ఏమొస్తుంది? minus 3 whole square అంటే 9. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 ప్లస్ 6 అన్ని ప్లస్లే ఉన్నాయి, ఈక్వల్ టు 0 కాదు. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, x plus 2 is equals to 0. Again that implies x is equals to minus 2. Substitute చేయండి మళ్ళీ ఇక్కడ. minus 2 whole square minus 5 into minus 2 plus 6. minus 2 whole square అంటే ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, అన్ని ప్లస్లు అయిపోయినాయి ఇక్కడ కూడా. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్, x plus 1 is equals to 0. That implies x is equals to minus 1. అంటే minus 1 whole square minus 5 into minus 1 plus 6. మళ్ళీ కూడా పాజిటివ్ అయిపోతుంది, ప్లస్ 1 ప్లస్ 6. అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి 0కి ఈక్వల్ కాదు. మనకి ఎందుకు చెప్తున్నా అంటే మీకు ప్రాక్టీస్ కావాలి, మీకు అర్థం కావాలి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడమే మన ఉద్దేశం కాదు ఇక్కడ.
ఆ క్వశ్చన్ కి 4 ఆన్సర్లు ఎందుకు, మిగతా 3 ఆన్సర్స్ ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ కాదు అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకటి కరెక్ట్ అయిపోగానే నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే మీకు అర్థమవుతుంది కావచ్చు, తర్వాత ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది మీకు అర్థం కాదు. కాబట్టి ఏం చేస్తున్నాను నేను, ఇంకా రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఎందుకు కాదో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం మనం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. The degree of polynomial root 2x square minus 3x plus 1. 2 questions from polynomial and again 2 questions from polynomial. 10th class. Polynomials are 10th class. Again 2 questions 10th class నుంచి వచ్చినాయి. మీకు ఒకటి అబ్జర్వ్ చేసే ఏంటంటే, మీకు ఎన్ని 10th క్లాస్ సిలబస్ నుంచి మీకు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మీరు ఎక్కువ ఎంత ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటి, చాప్టర్స్ ఏంటి అనేది మీకు లాస్ట్కి నేను చెప్తా. అంటే మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎన్ని క్వశ్చన్స్ మనం 10th క్లాస్ నుంచి ఎక్కువ చదవాలన్నా, 9th నుంచి ఎక్కువ చదవాలన్నా, 8th నుంచి ఎక్కువ చదవాలన్నా, దాన్ని దేని ఫోకస్ చేయాలని లాస్ట్ చెప్తున్నాం. ఓకేనా, 2 క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ పాలినామియల్. ఏమి ఇచ్చిండు, వాట్ ఈస్ గివెన్ పాలినామియల్. ఆల్రెడీ పాలినామియల్ జనరల్ ఫార్మ్ మనం చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పాలినామియల్? p of x is equals to a0 x to the power of n plus a1 x to the power of n minus 1 plus a2 x to the power of n minus 2 plus a3 x to the power of n minus 3 plus dash 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 an. In the polynomial have contained one variable, powers, positive and coefficients. ఓకేనా, దీంతో పోల్చుకోండి. ఇప్పుడు రూట్ 2x స్క్వేర్ ప్లస్ మైనస్ 3x ప్లస్ 1. quadratic polynomial. By quadratic polynomial, degree is 2. No, directly he given that the degree of the polynomial. Degree of the polynomial means highest power which is that only the degree of the polynomial. Highest power ఏదైతే అదే మనకు డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. అంటే ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, ఇక్కడ పవర్ ఎంత 2 ఉంది, ఇక్కడ పవర్ 1, ఇది కాన్స్టెంట్ 0 ఉన్నట్టే. అంటే మనకు హైయెస్ట్ పవర్ ఎంత 2 కాబట్టి డిగ్రీ ఏమవుతుంది, డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో 2. దెన్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, మరి ఇవెందుకు కావు అని అంటే, పవర్స్ ఎప్పుడు మనకు డిగ్రీ పవర్స్ ఎప్పుడు కూడా, ఇక్కడ పవర్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, పాజిటివ్ మాత్రమే ఉంటాయి. మళ్ళీ p/q ఫామ్ లో ఉండదు, నెగటివ్ లో ఉండదు. రియల్ నెంబర్స్ ఓన్లీ, పాజిటివ్ రియల్ నెంబర్స్. ఓకేనా, అంటే 1/2 ఉందనుకోండి, దాని డిగ్రీ మనం చెప్పలేము. రూట్ 2 ఉందనుకోండి చెప్పలేము. 1 ఉందనుకోండి, 1 అయితే అది ఓకే, కాకపోతే ఇక్కడ డిగ్రీ 2 ఉంది కాబట్టి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The value of k for which the pair of equation x plus 3y is equals to 7 and 4x plus 2ky is equals to 28. Okay, has no solution is. This is important. This is also has no solution. Okay na? So ఈ ప్రాబ్లం ఒకసారి చూస్తే మనకు pair of linear equation in 2 variable. Linear equation in 2 variable 10th class chapter అండి. ఓకే, సో ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ చాప్టర్స్ నుంచి మనకి ఇస్తే, ఒకటి ఈ కండిషన్స్ మీద సొల్యూషన్, నో సొల్యూషన్, ఈ కండిషన్ మీద ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. లేదు అని అంటే ఇస్తే 2 ఈక్వేషన్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటాడు. లైక్ దిస్, ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఇందులో ఎక్స్ వాల్యూ వై వాల్యూ అంటాడు. ఆ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు డైరెక్ట్ ఆన్సర్ తీసుకొచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది, అందులో టెన్షన్ ఉండదు. నెక్స్ట్ పేపర్లో అట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు 2 ఈక్వేషన్ ఇచ్చాడు అంటే 2 ఈక్వేషన్స్ ఆర్ దట్ మీన్స్ లెట్ us take the 2 a1x plus b1y is equals to c1, a2x plus b2y is equals to c2. These are the 2 equations. Linear equation. What is a linear equation? Linear equation means degree is the 1. Degree 1 unte linear equation, 2 unte quadratic, 3 unte cubic. ఓకే, డాష్ 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 అట్లా డిగ్రీ 1 ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ అన్నారు. ఓకేనా, ఇట్లాంటి ఇచ్చినప్పుడు ఏంటంటే దీనికి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కండిషన్స్ గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఓకే, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 లైన్స్ వస్తాయి మనకు. సమ్ టైమ్స్
intersecting, two lines are intersecting, sometimes parallel to each other, sometimes coincide. దట్ అంటే ఒకదాని మీద ఒకటి ఉంటుంది, ఒకదాన్ని ఒకటి ఆనుకొని వచ్చేస్తుంది. ఈ రకంగా కూడా రావచ్చు. అంటే ఈ మూడు రకాలుగా రావచ్చు. ఈ మూడు రకాలు ఎప్పుడు వస్తుంది అని అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 వచ్చినప్పుడు దెన్ ద టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. a1/a2 ఇది ఖచ్చితంగా మీరు రాసుకోండి. ఓకేనా, మీరు నోట్స్లో రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2. అవి ఇంటర్సెక్టింగ్ అవుతుంది. అప్పుడు ఇంటర్సెక్టింగ్ అయినప్పుడు ఏమవుతుంది, ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. ఎక్కడైతే ఇంటర్సెక్టింగ్ ఉందో అదే సొల్యూషన్ అవుతుంది. దెన్ a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఈ కండిషన్ అప్లై అయినప్పుడు ఏమవుతుంది అంటే రెండు ప్యారలల్ ఉంటాయి, ఎక్కడ కూడా ఇంటర్సెక్టింగ్ కాదు. ఇది అటే వెళ్ళిపోతుంది, ఇది ఇటు వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు ఇక్కడ నో సొల్యూషన్. ఏంటిదండి అది? నో సొల్యూషన్. And again a1/a2 is equals to b1/b2 is equals to c1/c2. Then both are the coincident. అంటే ఒకదాని మీద ఒకటి ఉంటుంది. అంటే ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు అంటే ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ఇట్లా వస్తుంటే ఇది ఇట్లా రెండు ఒకదాని మీద ఒకటి, టూ లైన్స్. అంటే ఏంది, ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్. ఎన్నంటే అన్ని సొల్యూషన్స్ ఉంటాయి దానికి. ఏదైనా వాల్యూ తీసుకున్నా కూడా వస్తూనే ఉంటాయి, మెనీ సొల్యూషన్స్. ఓకేనా, ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే ద వాల్యూ ఆఫ్ టూ ఈక్వేషన్స్ ఇచ్చిండు. టూ ఈక్వేషన్స్ ఇచ్చిన తర్వాత మనకు కండిషన్ ఇచ్చిండు యాజ్ నో సొల్యూషన్ అన్నాడు. అంటే సొల్యూషన్ లేదు అన్నాడు. అంటే సొల్యూషన్ లేదు, నో సొల్యూషన్ ఎక్కడ ఉందండి మనకి? ఇక్కడ నో సొల్యూషన్. అంటే ఏ కండిషన్ మనకు అప్లికేబుల్ అవుతుంది? a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు అవసరం లేదు, మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ కండిషన్ తీసుకోవాలి. వాట్ ఈస్ దట్? a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2. లెట్ us take that here. ఇక్కడ ఒకసారి రాసుకోండి. a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్స్ టు c1, a2x ప్లస్ b2y ఈజ్ ఈక్వల్స్ టు c2. కంపేర్ దిస్ ఈక్వేషన్. a1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద వాల్యూ? a1 అంటే x కు ముందు ఉన్నది a1. ఇక్కడ x కి ముందు ఏముంది? ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు. నెక్స్ట్ y కి ముందు ఏముంది? b1. ఇక్కడ y కి ముందు ఏముంది? 3. c1 ఇస్ ద c1. c1 వాల్యూ మనకు అవసరం లేదు కాబట్టి నేను రాస్తలేదు. నెక్స్ట్ a2, x కి ముందు a2. హియర్ x బిఫోర్ a2 ఈజ్ ఈక్వల్స్ టు 4. అండ్ y కి ముందు ఏముంది? b2. b2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముందండి? 2k. అప్లై చేసుకుంటే a1/a2 అంటే ఏమొస్తుంది? 1/4 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 3/2k. Cross multiplication. Here we have to find out the k value. Okay, 1 into 2k. 2k is equals to 4 into 3, 12. Here multiply. It becomes divide. Then 2 1s are 2 6. K is equals to 6. 6 is the right answer. ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ ఉంది. లేదుగా. Here. Here. 6 is the right answer. ఓకే, ఈజీగా వచ్చేస్తుంది ప్రాబ్లమ్స్ మనకి. ఎందుకంటే ట్రై చేస్తే మనకి ఒక్కసారి 2 సార్లు మీరు ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. అది కాన్సెప్ట్ చెప్పినా కదా, అది రాసుకోవాలి మీరు. a1/a2 is equal to b1/b2 నాట్ ఈక్వల్ టు, ఎప్పుడు నాట్ ఈక్వల్ టు అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది? a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయినప్పుడు ప్యారలల్ ఉంటుంది. 3 కూడా ఈక్వల్ అయినప్పుడు ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. అది ఒక్కసారి మీరు రాసుకున్నంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అండి. A dictionary has a total of 1408 pages. ఎన్ని పేజెస్ ఉన్నాయండి? 1408 pages. It is broken up into 2 parts. ఆ డిక్షనరీ ఏంటంటే 2 parts గా చింపేసింది. 2 parts గా చింపినప్పుడు ఏమైందంటే ఈక్వల్ గా రాలేదట అక్కడ. The second part of the book has 64 pages more than the first part. ఇట్లా చింపినప్పుడు ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లో 64 pages ఎక్కువ వచ్చినాయి. దెన్ ద రేషియో ఆఫ్ దర్ ఫస్ట్ పార్ట్ అండ్ బుక్ టు ద పేజెస్ సెకండ్ పార్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటుంది.
అంటే ఇది టూ ఏమంటాడు టూ పార్ట్స్ చెప్పింది కదా. లెట్ us టేక్ దట్ ఫస్ట్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఫస్ట్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సెకండ్ పార్ట్లో ఏమున్నాయట, ఫస్ట్ పార్ట్ కంటే 64 పేజెస్ ఎక్స్ట్రా వచ్చినాయి. దట్ మీన్స్ సెకండ్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇదంతా రాయకండి, సో మీకు అవసరం లేదు, మనకు ఆన్సర్ డైరెక్ట్ ఆన్సరే కావాలి. సెకండ్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ పార్ట్ కంటే 64 పేజెస్ ఎక్కువ, అంటే ఎక్స్ ప్లస్ 64. అంటే మరి ఈ మొత్తాన్ని ప్లస్ చేస్తే మనకు 1408 రావాలి కదా. అంటే ఏంటి, టోటల్ పేజెస్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 64. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి మనకు 1408. అప్పుడు ఈ రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటి రేషియో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే ఏంది, ఫస్ట్ అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి మిగతాది వచ్చేస్తుంది. అంటే ఏంది, 2x ప్లస్ 64 ఈజ్ ఈక్వల్స్ టు 1408. 2x is equals to 1408 minus 64. 1408 minus 64. Simplify చేసుకోండి. 4 6 లకి 4, ఓకే, 1344 అంతేనా. ఓకే, 8 నుంచి 4 పోతే 4, ఓకే. సో 2x is equals to 1344. Here multiply, it becomes divide, and x is equals to 1344 by 2. 2 1s are 2 6s are 2 7s are 2 2s are, అంటే ఏమొచ్చింది మనకు 672, which is equals to 672. x is equals to 672, 672. x అంటే ఏంటి, ఫస్ట్ పార్ట్. అంటే ఫస్ట్ పార్ట్లో ఎన్ని ఉన్నాయి మనకు 672. అంటే సెకండ్ పార్ట్లో ఎన్ని ఉండాలి మరి 672 ప్లస్ 64, ఓకేనా. అంటే 672 ప్లస్ 64, 6 13 736. మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయండి, 736. ఫస్ట్ పార్ట్లో 672 ఉన్నాయి, సెకండ్ పార్ట్లో 736. మనకి ఏమడిగింది మరి, ఆ రెండింటి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఏంది, 672 రేషియో 736. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉందంటే 2 టేబుల్ తోటి పోతుంది. దట్ ఈస్ 2 3s are 6, 2 3s are 6, 2 6s are 12, 2 3s are 2 6s are 2 8s are. మళ్ళీ ఈవెన్ నెంబర్ ఉంది, మళ్ళీ పోతుంది. 2 1s are 2 6s are 2 8s are, 2 1s are 2 8s are 2 4s are. మళ్ళీ 2 8s are 2 4s are, 2 9s are 2 2s are. మళ్ళీ 84 42, ఓకే, ఎంత 46. మళ్ళీ 2 1s are 2 2s are. మళ్ళీ పోతుందా అంటే ఇంకా దేంట్లో కూడా పోదు. ఆప్షన్ ఎక్కడ ఉంది మనకు 21:23, 21:23. ఇది మీకు మొత్తం కలిపి 1 or 2 minutes పడుతుంది క్వశ్చన్. నేను ఎప్పుడు మీకు పెద్దగా చెప్పిన ఫస్ట్ పార్ట్ ఎక్స్, సెకండ్ పార్ట్ x ప్లస్ 4, రెండింటిని కలిపితే ఈ డైరెక్ట్ మైనస్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ వచ్చింది, డైరెక్ట్ రేషియో. ఇది పెద్ద ప్రాబ్లం, 8th క్లాస్ ప్రాబ్లం అండి, ఓకేనా. సో ఫస్ట్ వాట్ ఈస్ ద రేషియో, 21:23. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is not quadratic equation? Which of the following is not a quadratic equation? ఇందులో ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అట, ఓకేనా. కాదు అని అడుగుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీన్స్ హ్యావింగ్ డిగ్రీ ఈస్ 2, డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు, ఓకేనా. సో ఒకసారి చెక్ చేసుకుందాం, ఇవన్నీ క్వశ్చన్స్ ఇచ్చింది కాబట్టి అన్ని ఒకసారి చెక్ చేయాల్సింది. ఎందుకనంటే మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది ఇప్పుడు తెలియదు. సో x minus 2 whole square plus 1 is equals to 2x minus 5. కొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు అండి, ఓకేనా. సో దట్ ఇంప్లైస్ a minus b whole square you can apply here, a square plus b square, okay, b plus b 2 square అంటే 4a minus 2ab that is 4x. మళ్ళీ a minus b whole square ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండదు, ఓకే. a minus b whole square, నెక్స్ట్ టైం ఉంది ప్లస్ 1 is equals to 2x minus 5.
దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఈ మొత్తాన్ని తీసుకొస్తున్నాం మైనస్ 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0 వాట్ ఈస్ ద డిగ్రీ డిగ్రీ ఈజ్ ద 2 అంటే ఇదేంటి క్వాడ్రాటిక్ పాలినామ్ ఈక్వేషన్ అవుతుంది ఓకేనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నెక్స్ట్ సెకండ్ దానికి వద్దాం వాట్ ఈస్ ద సెకండ్ వన్ మల్టిప్లై చేసుకోండి x ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఇంటూ దిస్ ఓకే అంటే ఏమొస్తుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b a ప్లస్ b ఇంటూ a మైనస్ b వాట్ ఈస్ ద ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ కొంచెం సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 సింప్లిఫై ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ అంటే ఏం మిగిలిందండి మనకు ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4 ఇటు తీసుకొస్తే ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0 వాట్ ఈస్ ద డిగ్రీ వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ 1 ఉంది హైయెస్ట్ పవర్ 1 ఉంటే దాన్ని ఏమంటారు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారా అన్నారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇదే సెకండ్ వన్ ఇంకొకసారి థర్డ్ వన్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం అవుతుందా కాదా ఒకసారి ఓకేనా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 2x దట్ ఈస్ 2x స్క్వేర్ ప్లస్ 3x దీన్ని ఇటు తీసుకొచ్చేస్తున్నా మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ 2 వచ్చేసింది కదా ఇక్కడ క్వాడ్రాటిక్ అయిపోతుంది మళ్ళీ దీన్ని కూడా ఓకేనా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసా మనకు ఏంటిదండి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ గుర్తుంచుకోండి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ దీంట్లో అప్లై చేసుకుందాం అంటే ఏమొస్తుంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 8 2 క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ అంటే 3x స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 3ab స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4 ఇక్కడ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మిగిలిపోయింది కదా అంటే డిగ్రీ ఎంత ఉంది ఇప్పుడు 2 ఉంది కదా సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు డిగ్రీ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇవన్నీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది ఇది ఒక్కటి మాత్రమే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు కాబట్టి రైట్ ఆన్సర్ ఏంది నాట్ అన్నాడు మీరు ఫస్ట్ చెక్ చేసుకొని క్వాడ్రాటిక్ అన్న కంపియంగా అది పెట్టేది నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు ఓకేనా అదొకసారి జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి 10th క్లాస్ ద టూ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్ కన్సిక్యూటివ్ మీన్స్ వరుసగా పక్కపక్కయి ఓకేనా కన్సిక్యూటివ్ మీన్స్ ఒకదాని తర్వాత ఒకటి 2 ఉంటే 3 ఉంటే 4 లైక్ దట్ బట్ హియర్ వాట్ హీ సెడ్ ఆడ్ ఇంటిజర్స్ ఆడ్ నెంబర్స్ మీన్స్ 1 ఉంటే 3 ఉంటే 5 ఉంటే 7 దీస్ ఆర్ ద ఆడ్ నెంబర్స్ ఓకేనా 1 3 5 7 డాష్ 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 అంటే 2 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అయితే 1 3 ఆర్ 3 5 ఆర్ 5 7 లైక్ దట్ ఓకే the sum of whose squares is 394 then find the solution 394 then find the solution ఓకే మామూలుగా అయితే ఇది ఏ విధంగా మనం సింప్లిఫై చేస్తాము అంటే ఓకే ఏ విధంగా సింప్లిఫై 2 కన్సిక్యూటివ్ అన్నాడు అంటే 1 ఉంటే దాని తర్వాత ఏమొచ్చింది +2 కలిపితే 3 వచ్చింది 3 ఉంటే ఒకవేళ దీనికి +2 కలిపితే 5 వచ్చింది అంటే ఏంది మనము కన్సిక్యూటివ్ 2 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏం తీసుకుంటాం అది వన్ ఇస్ ద ఎక్స్ అండ్ అనదర్ వన్ ఇస్ ద ఎక్స్ +2 జాగ్రత్త చూడండి ఇంకో తర్వాత దీని తర్వాత షార్ట్ కట్ చెప్పేస్తా ఓకేనా ఎక్స్ అండ్ ఎక్స్ +2 అసలు యాక్చువల్ మెథడ్ తెలిసిన తర్వాత మనం షార్ట్ కట్ చెప్పుకోవాలి ఫస్ట్ షార్ట్ కట్ అనుకోండి క్వశ్చన్ కొంచెం వేరిస్తే మళ్ళీ యాక్చువల్ మెథడ్ అనేది రాదు ఓకేనా ఎక్స్ అండ్ ఎక్స్ +2 ఇక్కడ ఏమన్నాడు సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ వీళ్ళ స్క్వేర్స్ అట అంటే ఏంది ఎక్స్ స్క్వేర్ సమ్ అన్నాడు కదా ప్లస్ ఎక్స్ +2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు 394 అన్నాడు
అయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మిగతా మనకు వచ్చేస్తాయి. ఓకేనా? ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 అంటే ఏమొస్తుంది 4x ఇజ్ ఈక్వల్స్ టు 394. ఈ 394ని కూడా ఇటు తీసుకొస్తున్నా మైనస్ 394 ఇజ్ ఈక్వల్స్ టు 0. మనం వేసే క్వశ్చన్ రాస్తలేమండి, మనకు ఆన్సరే కావాలి. ఇదంతా చూడడు. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 4x 4 మైనస్ 394 దట్ ఈస్ మైనస్ 390 ఇజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఈస్ 2 కామన్ అవుతుంది కదండి, ఇక్కడ 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇక్కడ 2 కామన్ తీసుకుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 2 1 2 19 మిగిలింది, 2 9 18 2 5 10 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 195. దీనికి ఫ్యాక్టర్స్ తీస్తే మనకు వచ్చింది ఆన్సర్. ఫ్యాక్టర్స్ తీయాలని అంటే మనం ఇక్కడ ఏదైనా ఒక వాల్యూస్ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా? ఏదో ఒక వాల్యూ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఈ ఆన్సర్ కావాలంటే మనం ఏదైనా ఒక వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు ఏది ఉంటుంది. ఓకేనా? అన్నింటిలో కామన్ ఏముందండి, ఇందులో 11 ఉంది, 11 ఎక్కడా లేదు కాబట్టి 11 ఒకటే సబ్స్టిట్యూట్ చేయకండి, 13 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది 13. 15 సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా? ఒకవేళ 13 అయింది అనుకోండి ఈ రెండిట్లలో ఉంటుంది, మళ్ళీ 15 అయిపోయింది అనుకోండి డైరెక్ట్ ఇది పెట్టుకోవచ్చు. లేదు ఒకసారి 11 ఒకసారి 13 ఒకసారి 15 ఒకసారి 17 చేసుకుంటూ పోయాను అనుకోండి మళ్ళీ 19 వరకు చేసుకుంటూ పోవాలి. ఓకే, ఐదర్ 13 ఆర్ 15 యూ కెన్ సబ్స్టిట్యూట్. ఫస్ట్ 13 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 13 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందండి, ఇక్కడ 13 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 13 మైనస్ 195 ఈజ్ ఈక్వల్స్ టు 0. 13 స్క్వేర్ అంటే 169 ప్లస్ 26 మైనస్ 195 ఈజ్ ఈక్వల్స్ టు 0. 169 ప్లస్ 195 అంటే 26 అంటే 195 మైనస్ 195. 13 అయితే రైట్ ఆన్సర్. 11 మరి 15 అనేది చెక్ చేసుకుందాం. మళ్ళీ 15 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే 15 సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది 15 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 15 మైనస్ 195. 15 స్క్వేర్ మీన్స్ 225 ప్లస్ 30 మైనస్ 195. ఓకే, ఇక్కడ చెక్ చేసుకొని 15 స్క్వేర్ మైనస్ 195. ఓకే, ఇది దీన్ని సింప్లిఫై చేసుకోండి. సో ఇక్కడ 195 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 195 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. దీనికి ఫ్యాక్టర్స్ తీసుకోవాలంటే ఇందులోకి వెళ్ళి ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఫ్యాక్టర్స్ వెళ్ళిపోతాయి. లేదు మళ్ళీ మొత్తం తీయాలంటే బాగా ఇబ్బంది. అంటే ఏంటి 11 ఇంటూ 13 చేయండి. 11 ఇంటూ 13 అంటే 143 కాదు. 15 ఇంటూ 17 చేయండి. 15 ఇంటూ 17 15 20 250. 13 ఇంటూ 15 చేయండి. 13 ఇంటూ 15 మూల 45 5 4 15 1 15 15 19 195. ఇది ఇంటూ చేయండి. 7 9 63 వన్స్ ప్లేస్లో 3 వస్తుంది, అది కూడా కాదు. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది 195. రెండింటి మల్టిప్లై చేస్తే 195 వచ్చింది. ఇది రెండు డైరెక్ట్ ఫ్యాక్టర్స్ ఇదే అయిపోతుంది. ఓకే, ఇదంతా మనకు పెద్ద ప్రాసెస్ ఉంది. మామూలుగా ఉన్న వాళ్ళకి చేయడం ఇబ్బంది కష్టమే, మ్యాథ్స్ వాళ్ళకు కొంచెం కష్టమే, నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా కొంచెం కష్టమే. మరి దీన్ని ఏ విధంగా చేయాలి అని అంటే మనం ఇప్పుడు మనకు డైరెక్ట్ ఇచ్చిందండి పాజిటివ్ ఇంటీజర్ ఆడ్ ఇంటీజర్స్ అన్నాడు. పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ అంటే సమ్ ఆఫ్ టూ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్, వరుస సంఖ్యలు బేసి సంఖ్యలు అన్నాడు. అంటే ఏంటి 11 13 కూడా వరుసయే, 15 17 వరుసదే, 13 15 వరుసదే, 17 19 వరుసయే. ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు ఇచ్చేసాడు, అక్కడ ప్రాబ్లం లేదు. మళ్ళీ ఏమన్నాడు హూజ్ స్క్వేర్స్ ఈజ్ 394 అన్నాడు. అంటే స్క్వేర్స్ చేసి ప్లస్ చేయాలి. ఇదంతా చేయాల్సిన అవసరం ఏమున్నది, షార్ట్ కట్లో మనకు ఇవి 11 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ సింప్లిఫై చేయండి, 395 రావాలి. ఓకే, 11 స్క్వేర్ అంటే 121, 13 స్క్వేర్ అంటే 169, 10 వచ్చేసింది, 395 వస్తలేదు.
15 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్ చేయండి. 15 స్క్వేర్ 225, 17 స్క్వేర్ 289 అండి. 9 ప్లస్ 5 14 వస్తున్నది. కాకపోతే 2 ప్లస్ 2 అంటే 4 ఎక్కువ అయిపోతున్నది. 13 స్క్వేర్ 169, 15 స్క్వేర్ 225, 9 ప్లస్ 5 14 వస్తున్నది. 14 6 7 8 9 394 వచ్చిందా? ఇది ఈజీ కదా మనకి. ఇంకా ఈ ప్రాబ్లంలన్నీ ఈ విధంగా చేయొచ్చు. 2 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ అన్నాడు. ఒక్కోసారి ఈవెన్ నెంబర్ ఇస్తే దాన్ని పక్క జరిపేయాలి. ఒకటి 13 ఒకటి 19 ఇస్తే పక్క జరిపేయాలి. పక్క పక్క ఇచ్చింది కాబట్టి అన్నీ ఒకసారి స్క్వేర్ చేయాలి, ప్లస్ చేసుకోవాలి, స్క్వేర్ చేయాలి, ప్లస్ చేయాలి. ఈ ఆన్సర్ వస్తే అదే ఆన్సర్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇదంతా చేసి ఇది సింప్లిఫై చేయాలంటే మినిమం 5 minutes పడుతుంది. ఇది చేస్తే మీకు జస్ట్ ఓన్లీ 1 minute. స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ 1 to 20 వరకు స్క్వేర్ 30 వరకు స్క్వేర్స్ మనకు రావాలండి. 1 to 30 స్క్వేర్స్ మనకు నోటెడ్ ఉండాలి. ఇప్పుడే కాదు, మీరు డీసెట్ తర్వాత టెట్ రాయాలన్నా, తర్వాత టెట్ తర్వాత మళ్ళీ టీఆర్టీ రాయాలన్నా కానీ ఇవన్నీ మనకు అవసరం. మ్యాథ్స్ ఓన్లీ ఇప్పటి కోసం చూడకండి. మీరు లాస్ట్ డిఎస్సి వచ్చే వరకు, టీఆర్టీ వచ్చే వరకు కూడా మీకు కంపల్సరీ రావాల్సిందే. 1 to 30 స్క్వేర్స్ ఉండాలి. నాకు వస్తాయి నోటికి 20 వరకు అయితే ఈజీగా చెప్పగలుగుతా, 25 కూడా చెప్పగలుగుతా. మీరు కూడా అట్లా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? సో డైరెక్ట్ ఆన్సర్ మనకు థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. The 20th term of arithmetic progression is indicates with AP, Ankas Reddy. సిరీస్ ఏమి ఇచ్చిండు? 3 9 15 21 డాష్ డాష్ డాష్. మనం లాస్ట్ వీడియోలో మనము అంక శ్రేణుల గురించి నేర్చుకున్నాం, ప్రోగ్రెషన్స్ గురించి. మంచి వ్యూస్ వచ్చినాయి. ఓకేనా? చాలా అందరూ కూడా దాదాపు దాని గురించి చూసుకుంటా నోట్స్ ప్రిపేర్ చేసిండ్రు. కొందరు నోట్స్ ప్రిపేర్ చేసింది కూడా పంపించారు కొందరు. ఓకేనా? మీరు కూడా కొంచెం ఇవాళ చెప్పిన దాన్ని ప్రాబ్లమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఒకసారి నోట్స్ రాయండి. మీరు ఇవాళ అయింది, మళ్ళీ రేపు చెప్తా ఇంకొక పేపరు, ఎల్లుండి ఇంకొక పేపరు. కంటిన్యూస్గా మీకు ఒక్కొక్క పేపరు ఒక చాప్టర్, 1 క్వశ్చన్ పేపర్ 1 చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మీకు ఈజీ అవుతుంటుంది. ఏ రకంగా క్వశ్చన్స్ అడిగిండు, ఏ రకంగా అడుగుతుంది. ఇంతకుముందు కూడా 10th క్లాసే, ఇది కూడా 10th క్లాస్దేనండి. ప్రోగ్రెషన్స్ మ్యాక్సిమం మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ 10th క్లాస్ నుంచే వస్తున్నాయి. అదొకటి దృష్టిలో పెట్టుకొని మీరు ఇది చేయండి. ఓకేనా? 10th క్లాస్ నుంచే వస్తున్నాయని ఖచ్చితంగా చెప్పలేను, ఒక్కోసారి 9th కూడా ఇవ్వచ్చు. అన్ని రిలేటెడ్ సబ్జెక్ట్ టాపిక్స్ ఉంటాయి మ్యాథ్స్లో. ఓకేనా? అందులో 8th లో ఉన్న 9th లో ఉంటుంది, 9th లోకి ఎక్స్టెండెడ్ 10th లో ఉంటుంది. కాబట్టి ఒక్కసారి 10th బుక్ చదివేస్తే మీకు అవన్నీ వచ్చేసినట్టే. ఓకేనా? నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫస్ట్ సిరీస్ ఇచ్చినప్పుడు మనకి ఏం రాసుకోవాలనుకున్నాండి? అర్థమెటిక్ జనరల్ ఫామ్ రాసుకోండి. an is equals to a plus n minus 1 into d జనరల్ టర్మ్. ఏ అంటే ఫస్ట్ టర్మ్, అది కావాలి మనకు. ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ ఉన్నదే ఫస్ట్. డి అంటే ఏం రాస్తారండి? సెకండ్ దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ తీసేయాలి. అంటే ఏమొస్తుంది? d is equals to 9 minus 3, d is equals to 6. 20th టర్మ్ అనడా అంటే n plus 20 సబ్స్టిట్యూట్. a20 is equals to a plus 20 minus 1 into d. ఆల్రెడీ 19d కూడా రాసుకోవచ్చు, ఇది రాసినా కాబట్టి ఇది రాసేస్తున్నాం. ఓకే, a20 is equals to a వాల్యూ 3 plus 20 minus 1 అంటే 19 into d అంటే 16. 3 plus 114 117. ఎక్కడ ఉందండి ఆప్షన్? 117 రైట్. సింపుల్, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఒక ఫార్ములాని తెలవాలి, ఒక ఫార్ములా తెలవాలి, ఏ వాల్యూ డి వాల్యూ తెలవాలి, డైరెక్ట్ సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ జీపీ ఇచ్చిండండి, మళ్ళీ ప్రోగ్రెషన్స్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇంతకుముందు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చిండు, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇచ్చిండు. ఇది కూడా 10th క్లాస్. ఏమి ఇచ్చిండు? ద ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ రేషియో ఆఫ్ జీపీ ఆర్ ఏ అండ్ ఆర్. ఫస్ట్ టర్మ్ ఏ అట, కామన్ రేషియో ఆర్, దెన్ రెస్పెక్టివ్లీ. దెన్ nth టర్మ్ డైరెక్ట్ ఫార్ములా అడుగుతున్నాడు. nth టర్మ్ ఫార్ములా an is equals to ar power n minus 1. డైరెక్ట్ ఫార్ములా అండి. nth టర్మ్ ఏపీ అయితేనేమో an is equals to a plus n minus 1 into d.
జీపీది అయితేనేమో ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఎక్కడ ఉంది ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ రైట్, ఏఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే, నెక్స్ట్ the length of triangle with the vertices 0, 0, 0, 5, 12, 5, 12, 0. Length of the diagonal అన్నాడు. ఓకే, రెక్టాంగిల్ ని డ్రా చేసుకుందాం. whose vertices are given. vertices ఏంటండి? a 0, 0, b 0, 5, c 12, 5, d 12, 0. ఆర్డర్లో రాసుకోండి. లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ అన్నాడు. ఇదే కదా డయాగ్నల్ ఈక్వల్ ఉంటాయి. ఏదైనా ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఏ ఇంకా సి ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. డయాగ్నల్ ఏ అండ్ సి. ఓకేనా? ఏసీ డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేసినా ఇది ఫైండ్ అవుట్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఏసీ మరి ఎట్లా 2 వెర్టిసెస్ ఇచ్చిండు, లెంత్ ఫైండ్ అవుట్ చేయమండి. లెంత్ అంటే ఇది x1 y1, ఇది x2 y2. లేదు అని అంటే ఇంకో ఫార్ములా చెప్పినా అండి, కోఆర్డినేట్ జామెట్రీ చెప్పినప్పుడు ఫ్రమ్ ఆరిజిన్ టు x, y ఫార్ములా ఏంటిదండి? √(x² + y²). డైరెక్ట్ రాసుకోవచ్చు. లేదు అని అంటే x2 - x1² + y2 - y1². మళ్ళీ అదే వస్తుంది. ఓకేనా? అంటే దీని నుంచి ఏసీ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు x2 - x1 12 - 0 హోల్ స్క్వేర్. 12 - 0 అంటే 12 ప్లస్ y2 - y1 5 - 0 హోల్ స్క్వేర్. ఓకే, √ ఈజ్ ఈక్వల్స్ టు √12² అంటే 144, 5² అంటే 25, √169 ఈజ్ ఈక్వల్స్ టు 13 ఉందండి ఆన్సర్. 4th one is the right answer. నేను ఇది చెప్పిన కదా, మీ ఏసీది మీది బీడీ చేయండి. సేమ్ వస్తుందా లేదా చూడండి. ఏసీ చెప్పినా కదా, బీసీది మీరు చేసిన తర్వాత నాకు కామెంట్లో పెట్టండి. సేమ్ వస్తే సేమ్ వచ్చిందని, రాకపోతే రాలేదని కామెంట్ పెట్టండి. మీరు కూడా చేసింది అన్నట్టు నాకు కూడా తెలుస్తుంది వ్యూవర్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇంతకుముందు క్వశ్చన్ 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ. ఈ క్వశ్చన్ కూడా 10th క్లాస్ క్వశ్చన్, కోఆర్డినేట్ జామెట్రీ. ఏమి ఇచ్చిండు? పాయింట్స్ ఇచ్చిండు 3, -2, -2, p 0, 4 ఆర్ కొలీనియర్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. కొలీనియర్ అంటే ఏంటి? కొలీనియర్ అంటే ఏమని చూపెట్టాలి? 2 టైప్స్ చూపెట్టవచ్చు కొలీనియర్. కాకపోతే మనకు మెయిన్ గా కొలీనియర్ అంటే ఏంటంటే విచ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్స్ టు 0. ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. 0 ఈక్వల్ అయితే అది కొలీనియర్ అయితే. కొలీనియర్ మీన్స్ 3 పాయింట్స్ కూడా లైస్ ఆన్ ద 3 పాయింట్స్ ఆన్ సేమ్ లైన్. ద 3 పాయింట్స్ లైస్ ఆన్ ద సేమ్ లైన్. 3 బిందువులు కూడా ఒకటే రేఖమైన ఉంటాయి. దాన్ని కొలీనియర్ అంటారు. ఇది ఎక్కడ కూడా ట్రయాంగిల్ ఫామ్ చేయదు ఈ 3 బిందువులు కలిసి, కాబట్టి దాన్ని కొలీనియర్ అంటారు. అంటే ఈ పాయింట్స్ తీసుకోవాలి. ఫస్ట్ డైరెక్ట్ ఇక్కడ రాసుకోండి. x1 y1, x2 y2, x3 y3. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్నదే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటిదండి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ మోడ్ ఆఫ్, ఫార్ములా గుర్తుండాలి, x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 is equals to 0. 0 నే కదా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ కొలీనియర్ అన్నాడు కాబట్టి ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. హాఫ్ ఇంటూ x1 3 ఇంటూ y2 మైనస్ y3 అంటే p మైనస్ 4, y2 వాల్యూ p, y3 వాల్యూ 4 ప్లస్ x2 ఎక్కడ ఉందండి? -2 ఇంటూ y3 మైనస్ y1 మైనస్ y1 అంటే 4 మైనస్ ఆఫ్ -2 అంటే ఏమొస్తుందండి? +2. నెక్స్ట్ x3 ఏంటండి? 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి నేను 0 రాయను ఇక. అర్థమవుతుందా? 0 ఇంటూ ఈ లోపల ఏది రాసినా కూడా మన 0తో మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. రాసి టైం వేస్ట్ చేయొద్దు. 0 ఇంటూ సంథింగ్ 0 బదిలేయండి. ఇది ఇంటూ ఉంది, ఇటు వస్తే మెట్రో 0లో పడిస్తే అది కూడా 0 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకు? 3 ఇంటూ p మైనస్ 4 అంటే 3p మైనస్ 12
Okay, plus into minus, minus 4 plus 2 6, 6 into minus 2 minus 12 is equals to 0. 3p minus 24 is equals to 0. 3p is equals to 24. P is equal 3 1 3 8 p is equals ఎంత వచ్చిందండి ఆన్సర్ 8 ఉన్న ఆప్షన్ మనకి ఇక్కడ 8. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. कोलिनियर में ఒక క్వశ్చన్, డిస్టెన్స్ में ఒక క్వశ్చన్ కంపల్సరీ. कोलिनियर means area of the triangle is equals to 0 అని చూపెడితే అది कोलिनियर. అంటే 3 points lies on the same line. మూడు బిందువులు కూడా ఒకటే రేఖ మీద ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. If two similar triangles have perimeters 60 and 40. అంటే two similar triangles ఇచ్చిందండి. What is the similarity? Similarity అంటే ఏంటి? Similarity means సేమ్ షేప్ ఉండాలి, సైజు డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా సేమ్ షేప్ సైజు పెద్దది చిన్న, దాన్ని సిమిలారిటీ అంటారు. ఓకేనా? ఇది ఒకటి చిన్న ఒకటి పెద్ద. పెరిమీటర్స్ ఇచ్చింది. దీని పెరిమీటర్ ఎంత ఇచ్చిందండి 60, దీని పెరిమీటర్ ఎంత ఇచ్చింది 40. అటు ఇటు కానీ ఏం లేదు. ఓకేనా? 48 60. సో రెస్పెక్టివ్లీ అండ్ ఏ సైడ్ ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్ ఈజ్ 8. సెకండ్ ట్రయాంగిల్స్ ది ఎంత ఇచ్చిందండి 8. దెన్ కరస్పాండింగ్ సైడ్, దెన్ ఫస్ట్ ట్రయాంగిల్ అంటే ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ఇది 8 అన్నప్పుడు ఇది ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? ఏం లేదండి ఫార్ములా. ఇఫ్ ద టూ ట్రయాంగిల్స్ ఏబిసి డిఈఎఫ్, ఓకే, ఒక ఫార్ములా ఉందండి. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ చుట్టుకొలత is equals to corresponding sides, ratio of the corresponding side అంటే ఏంది AB by దీని ఇక్కడ corresponding ఇక్కడ DE, BC by EF, BC by EF, AC by DF, AC by DF ఏదైనా ఒకటి. ఓకే, సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వాట్ ఈస్ గివెన్ 60 by second one 48 is equals to first one we have to find, మనం ఫైండ్ అవుట్ చేయాలి by 8. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంది 6 into 80 is equals to 48 into x. ఇక్కడ మల్టిప్లై అయింది, ఇటు వస్తే ఏమైతే డివైడ్ 60 into 8 by 48 is equals to x. 8 1 8 6 6 1 6 10 అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మనకు 10 వచ్చింది. ఆప్షన్ ఎక్కడ ఉంది? సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. రెండు ఫార్ములాస్ ఉంటాయి సిమిలర్ ట్రయాంగిల్స్లో, మనకు రెండు ఫార్ములాస్ ఉంటాయి. పెరిమీటర్కి ఒకటి, ఏరియాస్ ట్రయాంగిల్ ఒకటి. ఓకేనా? ఏరియా ట్రయాంగిల్ ఫార్ములా కూడా మళ్ళీ చెప్తా, ఎందుకంటే లెంత్ మనకు వీడియో బాగా పెద్ద అవుతుంది. సో నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేస్తాను నీకు. ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాం మళ్ళీ ఫార్ములా, అంతే కదా? ఓకే, ఏ ladder 30 meters long reaches a window. ఇది జాగ్రత్త చూడండి. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఏంటిదండి? ఇది అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ 10th క్లాస్, ఇది కూడా 10th క్లాస్. ఏ ladder 30 meters long reaches a window of a building 24 meters. ఫస్ట్ డయాగ్రామ్ మెయిన్ అండి. దీనికి డయాగ్రామ్ మెయిన్. డయాగ్రామ్ డ్రా చేసేట మీకు ప్రాబ్లం ఆన్సర్ వచ్చేసినట్టు. డయాగ్రామ్ రాకపోతే మనకేం రాదు. బిల్డింగ్ ఎంత అన్నాడు? 24 meters ఎబో అన్నాడు. అంటే బిల్డింగ్ ఎక్కడ ఉంటుంది? ఇన్ ద గ్రౌండ్. ఇది గ్రౌండ్, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉన్నది. AB is the building 24 meters. And what he said, a ladder 30 meters long reaches the window of a building. అంటే ఇక్కడ ladder మనం ఎప్పుడు స్ట్రైట్ వేయమండి, ladder ఎప్పుడు కూడా ఇట్లా వేస్తాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కిటికీ దగ్గరికి వేసాం. ఎంత ఉంది? 30 meters long, which is AC. AC is the ladder, AB is the building, BC is the distance between the ladder and the foot of the building. Okay, then the distance from the foot of the ladder to the building, foot of the ladder to the building, ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. అంటే ఇప్పుడు గీసిన ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ అండి మనకి? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రిగ్నోమెట్రీ టోటల్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పినాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు ఏమేమి సైడ్స్ ఉంటాయి? అపోజిట్, అడ్జసెంట్,
హైపోటెన్యూస్ ఉంటుంది. ఫార్ములా ఉందండి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పో స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. హైపోటెన్యూస్ దట్ ఈస్ 30 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది అపోజిట్ అవుతుంది అంటే 24 స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. 900 ఈజ్ ఈక్వల్స్ టు 24 అంటే 576 adjacent square. So adjacent square is equals to 900 minus 576. 900 కి 576 సబ్ట్రాక్ట్ చేయండి. 4 9 లోకి వెళ్ళి 7 పోతే 2, ఇదంతా అండి 3. సో adjacent square is equals to 324. సో adjacent is equals to root 324. root 324 అంటే ఎంత వస్తుందండి? root 324 18. సో ఆన్సర్ ఎక్కడ ఉందండి మనకు? 18. 18 is the right answer. ఓకే, సేమ్ అప్లికేషన్ ట్రిగ్నామెట్రీ అయినా మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇదే, కాకపోతే ఇక్కడ డయాగ్రామ్ ఒకటే డ్రా చేసుకుని మెయిన్ చేసుకోవాలి. ఏబి ఏంటిదండి? బిల్డింగ్. ఏసీ ఏంటిది? ల్యాడర్. డిస్టెన్స్, అంతే. ఓకేనా? నెక్స్ట్ 57 క్వశ్చన్. The angle between a radius and a tangent at the point of a contact. Point of a contact. Tangents and secants అండి చాప్టర్. చాప్టర్ ఏంటిది? tangents and secant. ఫస్ట్ tangent అన్నాడు. వాట్ ఈస్ అ tangent? ఫస్ట్ యూ షుడ్ నో దట్ వాట్ ఈస్ అ tangent. అసలు tangent అంటే ఏంటి? tangent సర్కిల్. టాంజెంట్ మీన్స్ టాంజెంట్ కి సీకెన్స్ కి ఒకటే డిఫరెన్స్ అండి. టాంజెంట్ కి సీకెంట్, టాంజెంట్ అనేది సర్కిల్ ని ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. ఓకే, నాట్ లైక్ దట్. దిస్ అ టాంజెంట్, ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. టాంజెంట్, ఇది టాంజెంట్, ఇది టాంజెంట్. సీకెంట్ అంటే ఏంటి? 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఓకేనా? టాంజెంట్ కి సీకెంట్ కి మీరు డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి. నెంబర్ ఆఫ్ తీసుకోవచ్చు, ఇక్కడ ఓన్లీ 4 వస్తాయండి టాంజెంట్స్. ఓకేనా? అది ఇంపార్టెంట్. టాంజెంట్ సీకెంట్ డిఫరెన్స్ ఏంటి? టాంజెంట్ విచ్ టచెస్ ఓన్లీ 1 పాయింట్ ఇన్ ఎ సర్కిల్. సర్కిల్ మీద ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సీకెంట్ 2 పాయింట్స్ దగ్గర చేస్తుంది. ఓకేనా? ఇన్ఫినిటీ టాంజెంట్స్ సీకెంట్స్ ఉంటాయి, ఓన్లీ 4 గీయచ్చు. ఓకేనా? అది తర్వాత అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది ఇప్పుడు మనకు? ద యాంగిల్ బిట్వీన్ ద రేడియస్ అండ్ టాంజెంట్ ఆఫ్ ఎ పాయింట్. ఓకే, సర్కిల్, టాంజెంట్, రేడియస్ అన్నాడు. సెంటర్, ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్. ఓకే, ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఎక్కడ టచ్ చేస్తుంది అక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఎక్కడైతే ఈ టాంజెంట్ అనేది సర్కిల్ మీద ఎక్కడ టచ్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉందండి? 90 degrees. పర్పెండిక్యులారిటీ ఉంది కదా, ఇక్కడనే పర్పెండిక్యులారిటీ కనిపిస్తుంది కాబట్టి విచ్ ఇస్ ద 90 degrees is the right answer. Okay, next. If two tangents drawn from a point P outside of a circle, same మళ్ళీ ఇదే క్వశ్చన్ 10th క్లాస్ tangents and secants మీద మళ్ళీ అడిగాడు. ఏం క్వశ్చన్ అండి? if two tangents draw from a point P outside of the circle అన్నాడు. సర్కిల్ అన్నాడు కాబట్టి సర్కిల్ కి డ్రా చేసినాం. P is a point outside of the circle. ఇక్కడ P ఒక పాయింట్ పెట్టినాం. ఓకే, ఇక్కడ నుంచి టాంజెంట్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టాంజెంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టాంజెంట్. ఓకే, ఏ పాయింట్ అవే ఫ్రమ్ P, టూ టాంజెంట్స్ ఆర్ డ్రాన్. రెండు టాంజెంట్స్ డ్రా చేసిన
ఓకేనా, ఒక పాయింట్ నుంచి. నెక్స్ట్ వాట్ హీ సెడ్, సెంటర్ సర్కిల్ విత్ సెంటర్ O. ఓకేనా, పాయింట్స్ A అండ్ B టు ద ఆన్ ద సర్కిల్, A అండ్ B ఆన్ ద సర్కిల్. అంటే సర్కిల్ మీద ఒక పాయింట్ ఉంది A, ఇంకో పాయింట్ ఉంది B. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అట్లా వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు, దెన్ ట్రయాంగిల్ OAB ఈజ్, ట్రయాంగిల్ OAB కాదండి ఇది PAB. ఓకేనా, ట్రయాంగిల్ PAB. ఏం ట్రయాంగిల్స్ అని అంటుంది, ఈక్విలాటరల్ ట్రయాంగిల్, స్కేలార్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్, ఐసోసెల్ ట్రయాంగిల్. ఇవన్నిటి గురించి ఫస్ట్ మనకు తెలియాలి. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, స్కేలర్ ట్రయాంగిల్ అంటే డిఫరెంట్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే 90 degrees. ఐసోసెల్ ట్రయాంగిల్స్ మీన్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏ పాయింట్ ఫ్రమ్ ద పాయింట్ టూ టాంజెంట్స్ డ్రా చేసినాము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, రెండు కూడా ఈక్వల్ ఉంటాయి. PA is equals to PB. What is that? PA is equals to PB. The two sides are equal. Two sides equal unte then emantaru direct isosceles triangle. If the two sides are equal then it is called isosceles triangle. Okay na? Next. Statistics. Okay. If grouped frequency distribution. Okay na, manaku table వేసినప్పుడు the class of the highest frequency is called model of the class. డైరెక్ట్ పెట్టుకోవచ్చండి. ఓకేనా, పెద్ద దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మళ్ళీ స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను స్టాటిస్టిక్స్ చేయబోతున్నా. స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు మీకు డీటెయిల్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ సేమ్ అది స్టాటిస్టిక్సే, ఇది స్టాటిస్టిక్స్. రెండు క్వశ్చన్స్ స్టాట్స్. మ్యాక్సిమం ఇప్పుడు మనం చూసిన దాంట్లో అన్ని కూడా మనకు 10th క్లాస్ నుంచే 2 క్వశ్చన్స్, దాదాపు ఒక్కొక్క చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చేయండి. మనం ఇంకో పేపర్ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాంట్లో కూడా చూద్దాం 10th క్లాస్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగిండు, ఒక చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగినా, 1 అడిగిందా, దాన్ని కూడా ఒకసారి చూస్తే మనకు అప్పుడు ఈజీ ఉంటుంది. ఇది సెకండ్ షిఫ్ట్ పేపర్, అంటే ఫస్ట్ షిఫ్ట్ పేపర్ కూడా మనం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఓకేనా, ద మీడియన్ ఆఫ్ ద డేటా ఈజ్, మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక డేటా ఇచ్చిండు, మీడియన్ ఫైండ్ అవుట్ 5, 8, 12, 15, 18, 20, 22, 25. ఓకేనా, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలండి. మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు డేటా అనేది మనకు ఇష్టం వచ్చినట్టు ఇస్తుంది. ఇక్కడంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిండు కాబట్టి మనం ఇది చేసుకోవచ్చు. అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిండు, వాడు ఏమిస్తాడంటే ఒక్కోసారి జిగ్జాగ్ ఇస్తే మనకు అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చిన్న నుంచి పెద్దనో, పెద్ద నుంచి చిన్ననో, ఆరోనా అవరోనా క్రమంలో రాసుకున్న తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. కాకపోతే ఇక్కడ వాడే ఇచ్చిండు 5, 8, 12, 15, 18 అన్ని వాడేసి. ఓకేనా, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ మీన్స్ మిడిల్. ఓకే, మీడియన్ మీన్స్ మిడిల్ ఏముంటుంది. ఓకే, మనకు ఒకసారి కౌంట్ చేసుకోవాలి. ఈవెన్ నెంబర్ అయితే ఒకటి ఉంటుంది, ఆడ్ నెంబర్ అయితే ఒకటి ఉంటుంది. ఓకేనా, మరి ఈవెన్ నెంబర్ అయినప్పుడు, ఆడ్ నెంబర్ అయినప్పుడు ఏంటి సార్ అని ఉంటే ఫస్ట్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోండి. n ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. 8 ఉన్నప్పుడు ఏంటంటే మనకు 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి. ఆడ్ నెంబర్ అయితేనేమో ఓన్లీ 1 మిడిల్ టర్మ్ వస్తుంది, డైరెక్ట్ అదే ఆన్సర్. ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఏమైతుందంటే 2 నెంబర్స్ వస్తాయి. ఒకసారి చూసుకోండి, ఇక్కడ 3 తీసేసినాం, ఇక్కడ 3 తీసినాం, అంటే 6 వెళ్ళిపోయినాయి. మధ్యలో ఎన్ని మిగిలినాయి మనకు? 2 మిగిలినాయి. మరి 2 మిడిల్ టర్మ్స్ అయితే అంటే కావు. దాన్ని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది 15 + 18/2, 33/2. 33/2 మీన్స్ 16.5. ఆన్సర్ ఎక్కడ ఉందండి? 16.5. ఇది మనకు కావాల్సింది. ఓకేనా, సో ఇంతతో మనకు మ్యాథ్స్ కంప్లీట్ అయిందండి. ఓకేనా, మ్యాథ్స్లో 20 క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చిండు, ఓకేనా, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి మనం అన్ని నేర్చుకున్నాం. తర్వాత వీడియోలో మరి ఇంకొక పేపర్ దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని ఏంటంటే ఒకసారి రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. రైట్, బాయ్.